ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో పరిశీలిద్దాం. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు పొందడానికి, గృహ విషయాల్లో శాంతి సౌఖ్యాలు పెంపొందింపచేసుకోవడానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలించడంతో పాటు మంత్రపాలన శీర్షికలో ఈరోజు 12 రాశుల వారు ఎటువంటి మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరద్ ఋతువు. ఈరోజు కార్తీక శుద్ధ అష్టమి. సామాన్య కార్యక్రమాలకు పనిచేస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యం ఉన్నటువంటి రోజు. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శనగల దానం, గోసేవ, బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ఈరోజు చేపట్టేటువంటి దక్షిణామూర్తి యొక్క పూజ కూడా ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. తద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ ధనిష్ట నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు ధనిష్ట నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, రాహు యొక్క యుతి ఉంది కాబట్టి ఇది అతి దోషాన్ని కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా సహకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మంచి మార్పులు చేకూరుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. వాణిజ్య వ్యాపార సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని బిల్వదళాలతో పూజించి అటుకులు, బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాన్ని కూడా సరిచూస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రుభీతి పోతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధ లావాదేవీలు కలిసి వస్తాయి. శత్రుభీతి పోతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. విద్యా వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని నందివర్ధనాలతో పూజించి ఆవు పాలు, పటిక బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లల అభివృద్ధి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. విద్యా సంబంధిత అంశాలు
ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆనందం లభిస్తుంది. ఆర్థిక నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. నూతన అవకాశాలు ఆర్థికంగా దగ్గరవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. ప్రయాణాల ద్వారా కూడా ప్రయోజనాలు సాధించగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది, ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని విభూతితో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. దూర ప్రయాణాలు తద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. సంకోచ పరిస్థితులు దూరమవుతాయి. స్వతంత్ర నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి కార్యక్రమాల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు. రుణ ఒత్తిళ్లు దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పసుపు కుంకుమతో అర్చించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి, ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు చేకూరుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగుతుంది. లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు వ్యాపారపరంగా కూడా లాభిస్తాయి. నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గులాబీలతో పూజించి పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శ్రమతో కూడినటువంటి విజయాలు తద్వారా ఆనందం లభిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి పరంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది, అయినప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. శారీరక శ్రమ అధికం అవుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. కార్తీక గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరంగా ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. నత్తనడక కార్యక్రమాలు వ్యాపార పరంగా కొనసాగుతాయి. ధీశక్తితో కార్యక్రమ నిర్వహణ చేపట్టలేకపోతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శత్రు భీతి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలని మాత్రం గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. కార్తీక గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సంపెంగలతో పూజించి తేనెని నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైన నిర్ణయాలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, వ్యాపార పరంగా కొనసాగించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆకస్మిక ప్రతికూల మార్పుల్ని దూరం చేసుకోగలుగుతారు. వ్యవహారాలు చుక్కెదురు పరిస్థితులు దూరమవుతాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా కొనసాగుతాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. కార్తీక గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందారాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంబంధ బాంధవ్యాలు పెరుగవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు స్నేహితుల ద్వారా లభ్యమవుతాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు వ్యాపారపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. గృహ రీత్యా శుభ సంఘటనలు చోటు చేసుకుంటే శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. కార్తీక గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని అక్షింతలతో పూజించి గోధుమ రొట్టెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. స్థిరాస్తి విషయాల్లో బలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాన్ని రాజకీయ పరంగా ప్రారంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉద్యోగపరంగా కొనసాగుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య రక్షణకి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. బంధుప్రీతి పెరుగుతుంది. నూతన వ్యవహారాలు వ్యాపారపరంగా రాణిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. కార్తీక గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో అర్చించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రు భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. శ్రీరస్తు శుభమస్తు. రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి, ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించడానికి ఈరోజు 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ధనలక్ష్మి కటాక్షం అందుకోవటం వల్ల మన జీవితం ఆనందప్రదమవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అందుకొని ధనపరమైనటువంటి ఇబ్బందుల్ని తొలగించుకోవటానికి కార్తీక మాస సందర్భంగా వీలైనన్ని తులసి మొక్కల్ని దానంగా సమర్పించాలి. సూర్యాస్తమయ సమయంలో కార్తీక దీపారాధన, ఆ తర్వాత తులసి మొక్కల్ని దానంగా చేయాలి. అలాగే ఉసిరి మొక్కల్ని దానం చేయటం వల్ల కూడా చక్కటి ఫలితాలు, సత్ఫలితాలు చేకూరుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శుభ ఫలితాలు పొందటానికి, గురుబలాన్ని పెంపొందింప చేసుకోవటానికి ఈరోజు 12 రాశుల వారు ఓం నమో గురు రాఘవేంద్రాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని మనసారా మనస్ఫూర్తిగా 11 సార్లు స్మరించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆనందం లభిస్తుంది. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. ప్రధానంగా కార్తీక శుద్ధ అష్టమి గురువారము, ధనిష్ఠా నక్షత్రం, ధ్రువయోగము, విష్టికరణం. విష్టికరణం ఎప్పుడొచ్చినా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. శాస్త్రంలో కరణేషు భద్ర వృక్షేషు అనుక్త అని పుష్యాదీని, దీనికే భద్ర అనేటటువంటి పేరున్నది. విఘ్నాలు అధికంగా ఉండేటటువంటి కాలం కాబట్టి అష్టమి విష్టి వచ్చినప్పుడు సాధారణ కార్యక్రమాలు చేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో కృష్ణారాధన అలాగే దుర్గారాధన చేస్తే విష్టి దోషం పోతుంది. అష్టమి కూడా ఉన్నది కాబట్టి అష్టమూర్తి అంటే పరమేశ్వర ధ్యానం చేస్తే మంచిది. అష్టమి నాడు చేసే లక్ష్మీ ధ్యానం అదృష్టప్రదంగా, ధనప్రదంగా భాసిల్లుతుంది. శుభ కార్యక్రమాలకి ఉపయోగించదు, కానీ దైవ సంబంధమైన ధ్యానాలకి ఎంతగానో సహకరిస్తుంది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేస్తే నవమి వ్యాఘాత యోగంతో కూడి, అలాగే ధనిష్ట తర్వాత శతభిష నక్షత్రము, వారం శుక్రవారం.
అంత అనుకూలంగా లేదు. ఇక్కడ కూడా లక్ష్మీ ఆరాధన చేసుకుంటే మంచి జరుగుతుంది. నిత్యం చేసే పనులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. అష్టమి నవములు ఎప్పుడొచ్చినా కొంచెం జాగ్రత్తలు వహించాలి. నవమి రిక్తతిథి కనుక రిక్తతిథి ఎప్పుడొచ్చినా చతుర్దశి, నవమి, చతుర్దశి రిక్తతిథులు. ఈశ్వరారాధన, అలాగే శ్రీరామ జపము, సాయిబాబా వారి ప్రార్థన ఎంతగానో సహకరిస్తాయి. శుభ కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి. మాట విలువని కాపాడుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళవచ్చు. విజయస్తంభంలో నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి తిథివార నక్షత్రాల గురించి పరిశీలించేద్దాం. వ్యాపారం అనగానే బుధ బలము, విష్ణు బలము కావాలి. వ్యాపారానికి ప్రసన్నమైన వాక్కు, ప్రసన్నమైన మనస్సు ఉండాలి. ఈ ప్రసన్నత అనే పదానికి బుధ గ్రహము అధిష్టానం. ఎందుకని? విష్ణు అధీనంలో ఉన్నటువంటి వారం బుధవారం. దశమి, ఏకాదశులు వృద్ధి తిథులు. అలాగే తదియ అక్షయాన్నిస్తుంది, అంటే విశేషమైనటువంటి అభివృద్ధినిస్తుంది. విధియ, తదియ, సప్తమి, దశమి, ఏకాదశి తిథులు. అలాగే త్రయోదశి తిథి వ్యాపార పరంగా కలిసి వస్తుంది. ప్రధానంగా బుధవారం. బుధుడికి సంబంధించిన నక్షత్రం రేవతి నక్షత్రం. అలాగే ఈ బుధవారం రేవతి, శ్రవణము, ఏకాదశి కలిస్తే మరింత మంచిది. తారాబలం చూసుకొని సంపద అన్నిచ్చే సంపత్తారని కనుక ఉపయోగిస్తే ఐశ్వర్యప్రదంగా ఉంటుంది. జాతకంలో బుధబలం ఉన్నటువంటి సందర్భంలో చేస్తే మంచిది. శుక్లపక్షంలో దశమి నాడు వ్యాపారం ప్రారంభిస్తే తిరుగులేనటువంటి ఐశ్వర్యం వస్తుంది. స్థిరంగా 10 కాలాల పాటు చక్కగా వ్యాపారం చేసేటటువంటి బుద్ధి చైతన్యము, బుద్ధి కుశలత, వాక్సిద్ధి, సమయస్ఫూర్తి ఏర్పడతాయి. రేపటి విజయోస్తంభంలో ద్విచక్ర వాహనాన్ని కొనుక్కోవటానికి అనుకూలమైనటువంటి తిథివార నక్షత్రాల గురించి తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్తీక మాసంలో వచ్చే శుద్ధ అష్టమి తిథి నాడు గోష్ఠాష్టమి సందర్భంగా గోమాతను ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఈరోజు కార్తీక శుద్ధ అష్టమి, గోష్ఠాష్టమి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గోమాతను పూజించటం ద్వారా, గోవుకి చక్కగా పసుపు కుంకుమలు అలంకరించడం ద్వారా, గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా, గోవుకి గ్రాసం తినిపించటం ద్వారా సకల దేవతా స్వరూపమైన గోమాత యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. గోష్టము అంటే ఆవులను కట్టివేయబడే చోటు అని అర్థం. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా వీలైతే గోష్ఠానికి వెళ్ళి, అంటే ఆవులు ఉన్నటువంటి శాలకు వెళ్ళి అక్కడ ఆవులని చక్కగా శుభ్రం చేసి ఆవులకి పసుపు కుంకుమ అలంకరించాలి. అలాగే ఈరోజు గోష్ఠాష్టమి సందర్భంగా గోమాత తోక మొదటి నుంచి చివరి వరకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి గోమాతను పూజించాలి. అలా ఈరోజు గోమాత తోకకి మొదలు నుంచి చివరి వరకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టిన తర్వాత ఆ గోమాత తోకతో ఎవరికైనా దిష్టి తీసినట్లయితే అన్ని రకాలైన దృష్టి దోషాలు నివారించబడతాయి. చిన్నపిల్లలు నిద్రా సంబంధమైనటువంటి సమస్యలతో సతమతమైపోతున్నా, చిన్నపిల్లలకు తరచుగా దృష్టి దోషం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతున్నా, ఈరోజు గోష్ఠాష్టమి సందర్భంగా గోవు తోకకు చక్కగా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆ తోకతో దిష్టి తీయండి. చిన్నపిల్లలకు సంభవించే అన్ని రకాలైన సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఉద్యోగ వ్యాపార రంగాలలో విశేషంగా రాణించటానికి, ఆర్థికంగా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఈరోజు గోష్ఠాష్టమి సందర్భంగా గోవులు ఉన్నటువంటి చోటుకు వెళ్ళి గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం సురభ్యై నమః అని జపించుకోండి. ఓం సురభ్యై నమః అని జపిస్తూ గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు నీళ్లలో అక్షింతలు వేసి ఆ నీటిని గోమాతకు అర్ఘ్యంలాగా సమర్పిస్తూ క్షీరోదార్ణవ సంభూతే సురాసుర నమస్కృతే సర్వదేవమయే మాతః గృహాణార్ఘ్యం నమోస్తుతే అనే శ్లోకాన్ని చదువుకోండి. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే
క్షీరోదార్ణవ సంభూతే, అంటే దేవదానవులు పాల సముద్రం చిలికినప్పుడు ఆ పాల సముద్రం నుంచి ఆవిర్భవించిన తల్లి సురాసుర నమస్కృతే, దేవతలు రాక్షసుల చేత పూజించబడే తల్లి సర్వదేవమయే మాతః గృహాణార్ఘ్యం నమోస్తుతే, సకల దేవతలు కూడా తల్లిలాగా పూజించే గోమాత నీకు నమస్కారం అంటూ అక్షింతలు నీళ్లలో వేసి ఆ నీటిని గోమాతకు అర్ఘ్యంలాగా సమర్పించండి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో గోవులు ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి గోవులను శుభ్రం చేసి గోవులకి పసుపు కుంకుమలు అలంకరించి గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేసి గోవుకి గ్రాసము తినిపించినట్లయితే సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాత యొక్క అనుగ్రహం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించటానికి, ఆర్థికంగా చక్కటి పురోభివృద్ధిని సాధించటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే కార్తీక మాసంలో నవగ్రహ దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎవరైనా సరే వరుసగా 3 రోజుల పాటు గణపతిని పూజించి ఆ తర్వాత పరమేశ్వరుడి లింగస్వరూపానికి రకరకాల పుష్పాలతో పూజ చేసి దేవాలయంలో నవగ్రహాల సమీపానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ 21 ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత నవగ్రహాలకు సమీపంలో 9 దీపాలను ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించండి. ఆ 9 దీపాలను 9 మంది బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో సహా దానంగా ఇవ్వండి. ఇలా వరుసగా 3 రోజుల పాటు గణపతిని పూజించి ఆ తర్వాత పరమేశ్వరుడిని రకరకాల పుష్పాలతో పూజించి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి నవగ్రహాలకు సమీపంలో 9 దీపాలు వెలిగించి 9 మంది బ్రాహ్మణులకు దానంగా ఇచ్చినట్లయితే జాతక చక్రంలో నవగ్రహాలకు సంబంధించి ఎటువంటి దోషాలున్నా సరే అన్ని రకాలైన నవగ్రహ దోషాలను నివారింపజేసుకొని నవగ్రహాల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషంగా రాణించటానికి, ఆర్థికంగా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకమైన విధి విధానాలతో గోమాతను పూజించండి. నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం 9 దీపాలను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి. ఉత్తమమైన ఫలితాలను పొంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించి ఆనందకరమైన జీవితానికి నాంది వాక్యం పలకండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో వచ్చే శుద్ధ నవమి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. కుక్కలు ఆషాఢమాసానికి ముందు పచ్చిగడ్డి పరకలు పైకి లేచిన వాటిని కొరుక్కు తింటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, ఆ పచ్చిగడ్డి పరకలు కొరుక్కుని తినేస్తే వాటికి కడుపులో తిప్పుతుంది. కడుపులో తిప్పి ఏ పదార్థం వల్ల అనారోగ్యం వచ్చిందో అదంతా కక్కేస్తాయి, కక్కేసి వెళ్ళిపోతాయి. అమ్మవారు గడ్డి పరక రూపంలో ఒక జాతిని నిలబెడుతూ ఉంటుంది. అసలు ఆ గడ్డే కదండి లోకానికి అంతటికీ ఆధారం. ఇప్పుడు మనం కూడా గోధుమ గడ్డని తినేస్తున్నాగా, కాబట్టి తృణం మీదనే లోకమంతా యథార్థమునకు ఆధారపడిపోయి ఉంది. అందుకే కదా శతమూల శతాంకుర సర్వగుంహరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని. గణపతికి గడ్డి పరకలతో పూజ. గరిక ఇలా ముట్టుకుంటే పాపాలు పోతాయి. సీతమ్మ తల్లి సుందరకాండలో తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. గడ్డిపరక ముట్టుకుంది. ఆవిడ గడ్డిపరక ముట్టుకోవడం ఎందుకు, గడ్డిపరక పట్టడం ఎందుకు? పక్కన భర్త లేనప్పుడు కామవాంఛతో తన వంక చూస్తున్నటువంటి దుర్మార్గుడైన వాడికి జవాబు చెప్పవలసి వచ్చిన పాపము పోవడానికి గడ్డిపరక ముట్టుకుంది. ఎప్పుడైనా భయంకరమైన పీడకలు వస్తే గడ్డిపరక ముట్టుకుంటే పోతుంది. అందుకే మనకి సాక్షాత్తుగా ఆ మాట మంత్రమే చెప్తోంది. ఆ శతమూల శతాంకుర సర్వగుంహరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని. ఆ దూర్వాంకురములతో గణపతికి పూజ. సర్వ పాపములను పరిహరించి మార్గాన్ని సుగమం చేస్తాడు. కాబట్టి ఆ నది ప్రవాహమునందు అది ఆ అమృత ధార, అమృత కిరణుడు అని పేరు. రాకా హిమకరహ అమృతకరహ అంటారు. మనకి యజుర్వేదంలో పరమశివుడికి ధ్యాన శ్లోకం ఉంటుంది అభిషేకానికి. అందులో చెప్తారు, ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతై. ఈ బ్రహ్మాండమంతా శివలింగ స్వరూపంలో నిండిపోతే దాని మీద చంద్రబింబం ఉంటుంది. చంద్రమౌళి అని పిలవడానికి కారణం అది. నదిని శ్రావణ మాసంలో స్పృశించరు, స్నానం చేయరు. అది వేగంతో వస్తుంటుంది. కార్తీకంలో చేసి తీరాలి. ఎవరి కోసం? నీ ఆరోగ్యం కోసం.
నువ్వు తెల్లవారుజామున నిలబడి స్నానం చేస్తే రాత్రంతా ఆశ్వీజ కార్తీక మాసాల్లో చంద్రబింబం యొక్క తేజస్సు అలా ఉంటుంది. అందుకే ఆశ్వీజ మాసంలో ఉన్న ఒక్క చంద్రుడికే పరిణత చంద్రుడు అని పేరు. ఆ బింబంలోంచి అమృత ధార పడిపోతుంటుంది కిరణాలు. కార్తీక పౌర్ణమి అని ఆ ఒక్క పౌర్ణమిని అంత గొప్పగా పిలుస్తారు. అందుకే అమృత ధార చేత నీరు శక్తిని పొంది ఉంటుంది. ఇప్పుడు నువ్వు అభిముఖంగా నదిలో నిలబడి పరమేశ్వరుడికి నమస్కారం చేసి మజ్జనం చెయ్యాలి. మజ్జనం అంటే 3 మార్లు తల ముంచి పైకి లేవాలి. అలా స్నానం చేస్తే శరీరమంతా అమృత స్పర్శ కలుగుతుంది చంద్రకిరణముల వలన. కలిగి నీకు శారీరకమైన అనారోగ్యము కలగకుండా ఓషధీ శక్తి శరీరంలో ప్రవేశిస్తుంది. 2, చంద్రస్పర్శ కలిగింది కాబట్టి సోముడు మనస్సు సాత్వికమై పరమేశ్వరారాధన ఎందు సాత్వికమైన బుద్ధితో తేజోవంతమై నిలబడుతుంది. ఈ 2 సాధనములను ఏకకాలంలో పొందడానికి కార్తీక మాసంలో తప్పకుండా నదీ స్నానం చెయ్యండి అని శాస్త్రం విధించడానికి కారణం అది. ఇది తెలుసుకుని స్నానం చేసినప్పుడు కార్తీక మాసంలో నదీ స్నానం చేయమన్నారు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మీరు నదీ స్నానం చేయడాన్ని అంగీకరించారు. నదీ స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్టతో స్నానం చేయాలి. నదీ స్నానం చేసేటప్పుడు సంకల్పం లేని స్నానం చేయకూడదు. మీరు స్నానం చేసేటప్పుడు ఎప్పుడైనా చూడండి సంకల్పం అని ఉంటుంది. అంటే నేను ఫలానా చోట ఉండి పూజ చేస్తున్నాను. ఈశ్వరుడికి తెలీదా? నేను ఎక్కడుండి పూజ చేస్తున్నానో తెలుసుకోలేని వాడికి నేను పూజ ఎందుకు? ఇంకా వాడు సర్వజ్ఞుడు ఏమిటి? కాదు. అసలు నువ్వు ఆ సంకల్పం చెప్పేటప్పుడు ఏ పేరెత్తితే నీ పాపరాశి ధ్వంసం అవుతుందో ఆ పేర్లు నీతో పలికిస్తారు. అందుకే ఆ పలికించేటప్పుడు శ్రీశైల పర్వతం పేరు పలికిస్తారు. శ్రీశైలస్య ఏ దిగ్భాగంలో ఉన్నావో చెప్పిస్తారు. చెప్పించి ఏ నదుల మధ్యలో ఉన్నావో చెప్పిస్తారు. గంగా కావేర్యోహో మధ్యదేశే, లేకపోతే గంగా గోదావరియోహో మధ్యదేశే అని చెప్పిస్తారు. ఎందుకని ఆ నదుల పేరెత్తితే చాలు పాపములు నశిస్తాయి. అంత గొప్పదైనటువంటి నదికి నువ్వు అభిముఖంగా నిలబడి అంత గొప్ప కాలము దేశము ఈ 2 గొప్పవని నేను మీకు మొదటే మనవి చేశాను. కాలములో దక్షిణాయనంలో అంత పవిత్రమైన కార్తీక మాసంలో నువ్వు నదీ స్నానం చేస్తే సంకల్పంతో అది నిన్ను రక్షిస్తుంది. ఆ నది యందు స్నానం చేసి వెళ్ళిపోవడం కాదు, నదీ స్నానం చేసేటటువంటి వాడు తప్పకుండా బయటికి వచ్చి వెంటనే పుణ్యకర్మాచరణం చెయ్యాలి. అంటే దానమో ధర్మమో ఏదో ఒకటి చెయ్యాలి. కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి సాలగ్రామం సాలగ్రామ దానం చేయడం అంటే 2 లక్షణాలు మీకు తెలిసి ఉండాలి అని గుర్తు. సాలగ్రామం అంటే రాయండి అనకూడదు, అలా ఉంది కదా అని. రాయి సాలగ్రామం. ఆ సాలగ్రామమే విష్ణువు, సాలగ్రామమే శివుడు. అంతటా పరమేశ్వరుణ్ణి చూడగలగాలి. నిన్ను ఉద్ధరించేవాడు కూడా నీతో కలిసే ఉంటాడు. సాలగ్రామం ఎక్కడుంటుంది? వేరే ఉండదు, రాళ్లల్లోనే ఉంటుంది. రాళ్లల్లో వెతికి సాలగ్రామం తీయాలి. నిన్ను ధర్మపథంలో నడిపించగలిగినటువంటి వేదమునందు విశ్వాసమున్నటువంటి గురువు నీలాగే ఆయన కుటుంబ జీవనం చేస్తున్నట్టుగా ఉంటాడు. మనం సంసారంలో మునిగాం, ఆయన తేలి పరమాత్మ పాదములు పట్టుకున్నాడు. ఇద్దరూ రాళ్లల్లోనే ఉన్నారు. రాళ్లల్లో ఉన్న సాలగ్రామం లాంటి వాడు గురువు, రాళ్లల్లో ఉన్నటువంటి రాయి లాంటి వాళ్ళం మనం. రాయికి గౌరవం ఎందుకు వచ్చింది అంటే సాలగ్రామాల మధ్యలోనే ఉంది కాబట్టి సాలగ్రామం కోసం రాళ్ళన్నీ తీసి వెతుక్కుంటారు. ఆ రాళ్లలో సాలగ్రామం ఉన్నట్టు సాలగ్రామం అంత గొప్పదని నీకు పూజ చేసినప్పుడు తెలిసింది. నీతోనే కలిసి మీ ఊళ్ళోనే ఉంటున్నటువంటి గురువు గారి యొక్క ఆంతర వైభవమును గుర్తించి ఇలా పైకి ఉన్న తలని ఉంచి ఆయన పాదముల యందు ఉంచడంలో ఉంది నిజమైన సాలగ్రామ పూజ. అందులో ఉంది అసలు రహస్యం అంతా. శివకేశవ అభేదమైనటువంటి పూజ సాలగ్రామ పూజ. ఏకం సత్, ఉన్న ఒక్క పరతత్వము ఆ పరమేశ్వరుడు ఈ రూపంగా ఉన్నాడని గుర్తెరగడమే సాలగ్రామాన్ని దానం చేయడం. దీపం దానం చేయడం, దీపం వెలిగించడం, శక్తి కొలది ఎవరికి తోచినటువంటి దానాన్ని వారు చెయ్యడం. ఇది నదీ స్నానం అనేటటువంటి దాన్ని ప్రత్యేకంగా కార్తీక మాసంలో విధించడానికి కారణం
ఆంతరమునందు సత్వగుణము ఆవిర్భవించి నువ్వు ఈశ్వరానుగ్రహాన్ని ప్రోధి చేసుకోవడం. 2, మనం చూడండి తీర్థయాత్రకి వెళ్ళామంటాం. ఎక్కడికి వెళ్ళారండి అన్నారు అనుకోండి, ఆయన తీర్థయాత్రకి వెళ్ళారండి అంటారు. తీర్థయాత్ర అంటే వేదంలో దాని గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. తీర్థయాత్ర అన్న మాటకు అర్థం ఏమిటంటే స్నానము వలన పుణ్యమును మూట కట్టుకోవడం. ఈశ్వర దర్శనము చేత కాదు, యథార్థమునకు స్నానము చేత పొందుతారు. తీర్థములు వేరే ఉంటాయి. గంగానదియే ఉందనుకోండి, అన్ని ఘాట్లు తీర్థములు కావు. అంతటా గంగ ప్రవహిస్తున్న మణికర్ణిక మహాద్భుతమైన తీర్థము. వెంకటాచల పర్వతమనందు స్వామి పుష్కరిణి మహాద్భుత తీర్థం. తీర్థం అన్న మాట ఎందుకు వచ్చిందంటే అంగిరసాది మహర్షులు ఆయా తీరముల యందు ప్రత్యేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేసి వాళ్ళు ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతూ ఒక సంకల్పం చేశారు. మేము ఈ ఫలితాన్ని ఇక్కడ ఉంచుతున్నాం, ఎవరు వచ్చి ఇక్కడ స్నానం చేస్తారో వాళ్ళకి యజ్ఞం చేసినటువంటి ఫలితము కలుగుగాక. అందుకని వెళ్ళి అక్కడ స్నానం చేసి పైకి లేచాడనుకోండి సంకల్పం చెప్పి, వెంటనే పరమేశ్వరుడు వాళ్ళ ఖాతాలో వీడు యజ్ఞం చేశాడు అని వేస్తాడు. అంటే ఆయన సోమయాజి అవుతాడు. తేలిక మార్గం ఏది అంటే తీర్థస్నానమే. అందుకే తీర్థుల వారు ఎదురొచ్చారండి అంటారు. కళ్ళతో చూసినంత మాత్రం చేత స్నానం చేసినంత ఫలితాన్ని ఎవరు ఇవ్వగలరో అలా ఇవ్వగలిగినటువంటి మహాపురుషులని తీర్థస్వరూపులు అంటారు. కాబట్టి నదీ స్నానానికి వెళ్ళండి అని ఎందుకంటారంటే నదీ స్నానానికి వెళ్ళిన తరువాత నువ్వు తీర్థస్నానం కూడా చేస్తావు తప్పకుండా. కాబట్టి ఆ తీర్థస్నానం చేత అందున ఆ దక్షిణాయనంలో అప్పుడు చెయ్యవలసిన పని కాబట్టి విశేషంగా ఇటువంటివి చెయ్యగలుగుతావు. అందులో కలియుగంలో ఉండే లక్షణం ఏంటి? అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములివ్వి చెయ్యజాలరీ కలియుగమునందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఎమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అంటారు భాగవతంలో. యజ్ఞయాగాది క్రతువులు ఎంత జరిగితే లోకం అంత సుభిక్షంగా ఉంటుంది. కారణం ఏమిటో తెలుసా అండి? పరమేశ్వరుడు ఈ సృష్టి యందు ఒక ధర్మచక్రాన్ని విధించాడు. దేవతలందరికీ ఒక అధికారం ఇచ్చాడు. మీరు అన్నం ఎక్కడి నుంచి తింటారో తెలుసా? మనుష్యులు ఇచ్చినటువంటి హవిస్సుని ఆధారంగా తినండి. వాళ్ళిచ్చినటువంటి హవిస్సుని అన్నంగా తినండి. తిని మీరు సంతృప్తి చెంది వర్షం కురిపించండి. ఆ వర్షము వలన సమస్త భూతములు సంతోషిస్తాయి. సంతోషించి అవన్నీ కూడా అన్నాన్ని మళ్ళీ తీసుకొచ్చి యజ్ఞ రూపంలో, హోమ రూపంలో హవిస్సుగా ఇస్తాయి. మళ్ళీ మీరు అన్నం పుచ్చుకోండి, మీరు తినండి. మళ్ళీ మీరు సంతోషించి వర్షం కురిపించండి. దేవతలకు ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళు తృప్తి పొందారనుకోండి, వాళ్ళు తృప్తి పొందితే వాళ్ళు వెంటనే వెళ్ళరు. వాళ్ళు ఏదో ఒకటి మీకు వరం ఇచ్చి పెడతారు. అందుకే కదా భారతంలో సూర్య భగవానుడు కనపడితే నాకేం అక్కర్లేదు వెళ్ళిపోమంటే వెళ్ళలేదు, కర్ణుడినిచ్చి వెళ్ళాడు. దేవతలు కనపడితే ఏదో ఒకటి ఇస్తారు. యజ్ఞశాలకి ప్రదక్షిణం చెయ్యండి అని ఎందుకంటారు? యజ్ఞం చేసేటప్పుడు నేను ఒకళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాలంటే ముందు భోజనానికి వెళ్ళి కూర్చుంటానా, వెడుతూనే విస్తరేస్తే ఎక్కడికి వెళ్ళిపోతానా? ముందు కూర్చుంటాను కదా వెళ్ళి. హోమశాల యందు, యాగశాల యందు దేవతలు కూర్చుంటారు. తర్వాత వీళ్ళు స్వాహ అన్నప్పుడు వచ్చి చెయ్యి చాపి హవిస్సు పుచ్చుకుంటారు. పుచ్చుకుని వాళ్ళు హవిస్సు స్వీకరిస్తారు. మనుష్య జన్మ యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనం, మనుష్య జన్మకి మాత్రమే ఉన్నటువంటి అర్హత, భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి ఉపాసన చెయ్యగలగడం. అటువంటి ఉపాసన క్రమం చెయ్యడానికి అధికారం ఈ శరీరానికి మాత్రమే ఉన్నది కనుక సమస్త వాంగ్మయము కేవలము మనుష్య ప్రాణి కొరకు మాత్రమే ఇవ్వబడింది. ఎందుచేతంటే ఆ వాంగ్మయాన్ని చదవడం కానీ, ఉపాసన క్రమాన్ని అనుష్ఠించడం కానీ ఇంకెవ్వరూ చేసేటటువంటి పని కాదు. 84 లక్షల జీవరాశుల్లో భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి కర్మని అనుష్ఠించగలిగినటువంటి అధికారం ఉన్న ప్రాణి మనుష్యుడొక్కడే అయినప్పుడు బోధ కానీ, వాంగ్మయం కానీ ఎవరిని ఉద్దేశించి ఇవ్వబడినవి అంటే ఒక్క మనుష్య ప్రాణి కొరకు మాత్రమే. ఆ మనుష్య ప్రాణి ఉపాసన చేసేటప్పుడు ప్రత్యేకించి కలియుగంలో ఆయుర్దాయం కేవలం 100 సంవత్సరాలుగా నిర్ణయింపబడినప్పటికీ ఆ 100 సంవత్సరములో కూడా పరిపూర్ణంగా జీవించగలిగినటువంటి శక్తి క్షీణించి ఉన్న కారణం చేత ఋషులు చాలా విశేషమైనటువంటి ప్రయోజనాన్ని సంక్రమింపచేయడానికి మనకి ఉపాసనా క్రమాన్ని కాలగతిలోకి తీసుకొచ్చి
తిథులను నిర్ణయం చేస్తూ ఏ రోజున ఏది చేస్తే మనకి ఈశ్వరుని యొక్క కృప లభిస్తుందో ఆవిష్కరించారు. అందుకే మనకి ఒక రోజుని ప్రమాణంగా చేసుకుంటాం. ఉపాసన చేసేటప్పుడు, భగవన్మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు మనం లౌకికంగా తీసుకునేటటువంటి ప్రమాణం ఒక రోజు. సూర్యోదయాత్ పూర్వం నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకుని తదనంతరము సంధ్యావందనంతో ప్రారంభం చేసి గాయత్రీ మంత్రానుష్ఠానం చేసి తర్వాత నిత్య నైమిత్తిక కర్మాచరణం చేస్తారు. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా చేసుకున్నప్పుడు ఉత్తరాయణం దక్షిణాయనంగా ఋషి నిర్ణయం చేశాడు అని నేను మీతో నిన్న మనవి చేశాను. ఒక సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా భావన చేస్తే ఆ రోజులో ఈశ్వరుని యొక్క సేవకి ఉద్దేశింపబడిన పరమ పవిత్రమైన కాలము బ్రహ్మముహూర్త సమయం. తెల్లవారుజాము కాలం కేవలం ఈశ్వరారాధన కొరకు మాత్రమే వినియోగింపబడింది. అందుకే అసలు తెల్లవారుజామున నిద్ర లేవగలగడమే జీవితంలో ఒక గొప్ప లక్షణం. అసలు అది చాలామందికి అలవడదు. తెల్లవారకట్ట నిద్ర లేవగలిగితే చాలా గొప్ప విషయం. తెల్లవారకట్ట నిద్ర లేవడం గొప్పదైతే నిద్ర లేచి ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉండగలగడం ఇంకొక గొప్ప లక్షణం. అందుకే వాల్మీకి మహర్షి రావణాసురుడు తెల్లవారుజామున నిద్రలేస్తే ఆ నిద్రలేచిన క్రమాన్నంతటినీ చెప్పారు. కానీ నిద్రలేచి పరస్త్రీయందు మనసు నిలబడి ఉన్న కారణం చేత ఎంత పతనమైపోయాడో కూడా చెప్పారు. అది కేవలము ఈశ్వరార్చన కొరకు మాత్రమే వినియోగపడింది. ఒక సంవత్సరాన్నంతటినీ కలిపి ఒక రోజుగా భావన చేస్తే అందులో బ్రహ్మముహూర్త సమయంగా నిర్ణయింపబడినటువంటి కాలం ఆశ్వీజమాసం. ఎందుచేత ఆశ్వీజమాసానికి అంత ప్రతిపత్తినిచ్చారు అంటే మనం చాంద్రమానాన్ని పాటిస్తాం. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేయండి. నక్షత్రాల వరుస క్రమంలో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం అయితే అశ్విని నక్షత్రం నాటి పౌర్ణమి నాడు చంద్రుడు కూడితే ఆశ్వీజమాసం వస్తుంది. అప్పుడు వరుస క్రమంలో మాసాలు చెప్తే మొదట ఏ మాసం రావాలి? ఆశ్వీజమాసంతో మొదలుపెట్టారు. కానీ దేంతో మొదలుపెట్టారు? చైత్రమాసంతో మొదలుపెట్టారు. 13 నక్షత్రాలు పైన 13 నక్షత్రాలు క్రింద విడిచిపెట్టి మధ్యలో ఉన్న నక్షత్రాన్ని తీసుకుని చైత్రమాసంతో మొదలుపెట్టారు. చైత్రమాసంతో మొదలుపెట్టినప్పటికీ ఉపాసనాక్రమం మాత్రం ప్రారంభం ఎక్కడా? దక్షిణాయనంలో ఆశ్వీజమాసంలో పరదేవత యొక్క అనుగ్రహం కోసం అపేక్షించినటువంటి కాలంతోటే ప్రారంభం. ఎందుకని? అమ్మవారు ప్రకృతి స్వరూపిణి. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు అనుగ్రహించిందా భగవంతుని వైపుకు అడుగులు వేయనిస్తుంది. ఆవిడ అనుగ్రహించలేదా ఆవిడ ఇంద్రియ సౌఖ్యములనబడేటటువంటి లౌల్యములందు తిప్పుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కర్మభూమి వేదభూమి అయినటువంటి ఈ భారతదేశంలో ఇక్కడ స్నానం అనేటటువంటిది కేవలము శరీర శుద్ధి కొరకు చేసేటటువంటి అంగము కాదు. 10 లక్షణములను పొందుట కొరకు స్నానం చేస్తారు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శివకేశవులకు ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడాను గృహంలో ఈశ్వరాభిషేకం, విష్ణుమూర్తికి చక్కగా అలంకరణ చేసేటువంటి గృహాల్లో శివకేశవుల యొక్క దివ్య అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడాను పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు తప్పనిసరిగా కాలభైరవాష్టకాన్ని చదవాలి. కాలభైరవుణ్ణి పూజ చేయటం చాలా మంచిది. దుష్టశక్తులు రాకుండా కాపాడేటువంటి ప్రభావం కలిగినటువంటి దేవుడు కాలభైరవుడు. అందుచేత ఈ రోజున గృహంలో ప్రతి ఒక్కరూ కూడా కాలభైరవాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. స్త్రీలకు కుంకుమ, పూలు తాంబూలంలో పెట్టి ఇచ్చి నమస్కృతాంజలి ఘటించడం పార్వతీదేవి యొక్క దివ్య అనుగ్రహానికి తార్కాణంగా ఈ కార్తీక శుభదినాన ప్రతి ఒక్కరూ కూడా పాటించి తీరాలి. అలాగే గృహ వాస్తురీత్యా కనుక పరిశీలన చేసినట్లయితే
గృహాన్ని కట్టుకున్నటువంటి వాళ్ళు గోడలకు వివిధ రకాలైనటువంటి ఫోటోల్ని తగిలిస్తూ ఉంటారు. ఆ దైవ తత్వంతో కూడినటువంటి ఫోటోలు ఏ దిశలో తగిలిస్తే ఎటువంటి సత్ఫలితాన్ని కలుగుతాయి అనేటువంటి విషయాన్ని కూడా అవగాహన చేసుకోవాలి. సహజసిద్ధంగా వివిధ దిక్కుల్లో గోడలకు వేసేటువంటి దేవతామూర్తుల యొక్క పటాలు, ఇతర పటాలు పెట్టేటప్పుడు అదృష్టాలు శుభాలు మనకి రావాలి అంటే తూర్పు వైపున గోడకు తప్పనిసరిగా మధ్యలో పడమర ముఖం చేసి లక్ష్మీ సహిత విష్ణుమూర్తిని లేక శ్రీ వెంకటేశ్వరుడు, సీతారాములు, సత్యనారాయణ స్వామి మొదలైనటువంటి వాటిని ఇష్టాన్ని బట్టి మీరు ఏర్పాటు చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా లామినేషన్ చేసిన ఫోటోల కంటే అద్దాలతో ఉన్న ఫోటోలే ఎక్కువ సత్ఫలితాన్ని ఇస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫోటోలు అమర్చేటువంటి విధానంలో. ఇక ఉత్తరంలో గోడకు దక్షిణం చూస్తూ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటోను ఏర్పాటు చేయటం వలన సర్వభయాలు ఆందోళనలు పోతాయి, ప్రాణగండాలు శత్రుగండాలు ఉండవు, శని పీడలు ఉన్మాదాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఉత్తరానికి తిరిగి ఆయనకు ప్రతిరోజు కూడాను నమస్కారం చేసుకోవాలి. ఇక ఉత్తరం మధ్యన గణపతి పటాలు సర్వసంపదలు కోకొలలుగా ఇస్తాయి అని చెప్పేసి శాస్త్రం. తొండం కుడివైపుకు తిరిగి ఉండాలి. గణపతి స్వామిని ఇంటిలో మీరు అలంకరణ చేసేటప్పుడు ఫోటోలు కుడివైపుకు తిరిగినటువంటి తొండం ఉన్న ఫోటోలే తగిలించండి. దానివల్ల చాలా విశిష్టవంతమైన లాభం చేకూరుతుంది. ఇక పడమర దిశ లక్ష్మీ సహిత నరసింహస్వామి పడమరలో తూర్పు ముఖంలో చూస్తూ ఉన్నట్టుగా ఏర్పాటు చేయాలి. మనం పడమర తిరిగి ఆయనకు నమస్కారం చేసుకోవాలి. దీనివల్ల కుజదోషం, శనిదోషం, పెళ్లి కాకపోవటం, భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు ఉన్నట్లయితే అలా తిరిగి నమస్కారం చేసినట్లయితే ఈ లక్ష్మీ నరసింహస్వామి వారికి తప్పనిసరిగా విభేదాలు తొలగిపోయి చక్కటి యోగవంతమైనటువంటి దాంపత్య జీవితాన్ని గడుపుతారు. పడమరలో లామినేషన్ పటాలు ఉండొచ్చు, తప్పేం లేదు. ఇక దక్షిణంలో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది కేవలం పితృదేవతల ఫోటోలే ఉండాలి. అందువలన వారి యొక్క దివ్యవంతమైనటువంటి ఆశీస్సులు మీకు సర్వే సర్వత్రా కూడాను శుభాన్ని కలిగిస్తాయి. ఉత్తరం చూస్తూ గణపతిని ఏర్పాటు చేయటం మంచిది కాదు. దక్షిణ గోడకి మీరు తగిలిస్తే గణపతిని ఉత్తరం చూస్తూ ఉంటాడుగా, అది మంచిది కాదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక తూర్పు ఈశాన్యం, తూర్పు ఈశాన్యంలో సాయిబాబాను, షిర్డీ సాయిబాబా, అలాగే పార్వతీ సహిత శివదేవుని ఫోటోలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందువలన అన్ని రకాల సంపదలు, వస్తు వాహనాలు సమకూరుతాయి సుమా అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. ఉత్తర ఈశాన్యంలో పద్మప్రియే పద్మిని పద్మాలయే అన్నట్టుగా పద్మం మీద కూర్చున్నటువంటి లక్ష్మీదేవి, రెండు వైపులా కూడాను ఏనుగులు తొండంతో ఆ పూర్ణ కలశాన్ని అలా ఆ తల్లికి అభిషేకం చేస్తూ ఉన్నట్టుగా ఉన్నటువంటి ఫోటోను ఏర్పాటు చేసుకోండి. వీణా సహిత సరస్వతీదేవి, గణపతి కూర్చొని ఉన్నది, ఈ మూడు కలిసి ఉన్నవి పటాలు ఈ ఉత్తర ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. భార్యాభర్తల మధ్య సౌఖ్యం కూడా ఉంటుంది. ఉత్తర వాయువ్యంలో గోమాతతో ఉన్నటువంటి కృష్ణుడు, వెన్న తింటూ ఉన్నటువంటి చిన్ని కృష్ణుడు, దేవకీమాత సహిత కృష్ణుడు, గోవులతో ఉన్నటువంటి పిల్లన గోవి కృష్ణుడు, ఇవన్నీ కూడా ఈ దిశలో తగిలించుకోవచ్చు. ఇలా తగిలించినట్లయితే వాహన యోగం, ధనయోగం కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఇక తూర్పు ఆగ్నేయం,
తూర్పు ఆగ్నేయంలో సాయిబాబా పటాన్ని, కూర్చొని ఉన్న లక్ష్మీదేవి పటాన్ని ఏర్పాటు చేసుకోండి. దీనివల్ల సర్వ సంపదలు కూడా కలుగుతాయి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.